వెల్కమ్ టు ఫ్యూచర్ స్కోప్. సో నేను ఈరోజు మీకు కొన్ని తాజా వార్తలు చెప్పడం జరుగుతుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత ఫండ్స్ రిలీజ్ చేశారు, జాజ్ డే అంటే ఏమిటి, గైడ్ డాగ్ డే అంటే ఏంటి, ఇండియా నుంచి యునైటెడ్ నేషన్స్కి అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు. సో ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. స్టార్ట్ చేద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ 33,300 కోట్లు రిలీజ్ చేసింది. దేని కింద అంటే MGNREGA అనే స్కీమ్ కింద 33,300 కోట్లు రిలీజ్ చేసింది. ఇందులో 20,624 కోట్లు ప్రీవియస్ ఇయర్లో అంటే గత సంవత్సరంలో ఉన్న జీతభత్యాలకు మెటీరియల్స్కి కేటాయించడం జరిగింది. సో ఈ విషయం ఎవరు చెప్పారు అంటే యూనియన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ గారు చెప్పడం జరిగింది. సో ఇదంతా ఏ స్కీమ్ కింద చేస్తున్నారంటే MGNREGA అనే స్కీమ్ కింద చేయడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వల్ల చాలామంది బెనిఫిట్ పొందుతారు. సో ఈ స్కీమ్ని జీతభత్యాలు క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ స్కీమ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, అలాగే రూరల్ ఏరియాస్లో హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం ఈ స్కీమ్ వల్ల సాధ్యమవుతుంది. అన్ని రాష్ట్రాలు దానికి సంబంధించిన తగు ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అండర్ MGNREGA స్కీమ్ కింద వాటర్ కన్జర్వేషన్ కానీ, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కానీ, అలాగే ఇరిగేషన్ వర్క్ కానీ ఇలాంటివి ఎన్నో డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ చర్యలకు గాను 33,300 crores రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, తిరుమూర్తి has been appointed as the next ambassador of permanent representative of India to the United Nations. మనకి టిఎస్ తిరుమూర్తి అనే ఒక అతన్ని పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు యునైటెడ్ నేషన్స్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంపిక చేయడం జరిగింది. ఆయన అంబాసిడర్గా ఉంటారు ఇండియా నుంచి యునైటెడ్ నేషన్స్కి. తిరుమూర్తి ఏం చేశారంటే ఆయన ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆఫ్ బ్యాచ్ 1985. సో ఆయన ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే హీ సర్వింగ్ యాజ్ ద సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఢిల్లీ. నేషనల్ జాజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ April 30th. సో మనం ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ జాజ్ డే అనే ఒక రోజుని జరుపుకుంటాము. సో ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సో ఇంటర్నేషనల్ జాజ్ డే రోజు 2011 నవంబర్ నుంచి యునైటెడ్ నేషనల్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ UNESCO అనేది జరపడం జరుగుతుంది 2011 సంవత్సరం నుంచి. సో ఇది ఎందుకు చేసుకుంటారు అంటే టు ప్రమోట్ జాజ్ అండ్ ఇట్స్ రోల్ టు ప్రమోట్ ఇన్ యునైటింగ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరినీ ఏకం చేయడానికి ఈ జాజ్ అనే డేని జరుపుకుంటారు, ఇంటర్నేషనల్ జాజ్ డే అని. ఇది హెరిటేజ్ కూడా గుర్తించడం అనేది జరిగింది. ద ఇంటర్నేషనల్ జాజ్ డే ఈజ్ చైర్డ్ బై డైరెక్టర్ జనరల్ UNESCO అడ్రో అజులో. సో ఇది ఎవరు దీనికి పీఠాధిపతులు అంటే UNESCO డైరెక్టర్ జనరల్ అడ్రో అజులో. Actor Rishi Kapoor passed away in Mumbai on 30th April. He died due to ill health. సో వెటరన్ యాక్టర్ రిషి కపూర్ గారు చనిపోవడం జరిగింది. ఆయన ఎన్నో విలక్షణమైన పాత్రలు చేశారు, విలక్షణ నటుగా గుర్తింపు పొందారు. ఆయన క్యాన్సర్తో 2018 నుంచి బాధపడుతున్నారు. రిషి కపూర్ ఎంటర్డ్ ఇన్ టు ఇండియన్ సినిమా విత్ హిస్ ఫస్ట్ మూవీ మేరా నామ్ జోకర్. మేరా నామ్ జోకర్ అనే మూవీతో ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. నేషనల్ అవార్డు కూడా మేరా నామ్ జోకర్ గాను అందుకున్నారు. రిషి మేడ్ హిస్ ఫిలిం డెబ్యూట్ యాజ్ అన్ అడల్ట్ విత్ అన్ యాక్టర్ బాబీ ఇన్ డింపుల్ కపాడియా. విత్ హిస్ ఫిల్మ్ కపూర్ బికమ్ అన్ ఓవర్ నైట్ స్టార్, కంట్రీస్ న్యూ హీరో. సో దేశం మొత్తానికి ఒక కొత్త హీరోని పరిచయం చేశారు. ఆయుష్మాన్ భారత్ దివాస్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ 30th April.
ఇది ఎందుకు అంటే ద డే ఎయిమ్స్ టు ప్రమోట్ అఫోర్డబుల్ మెడికల్ ఫెసిలిటీస్ ఇన్ రిమోట్ ఏరియాస్. సో రిమోట్ ఏరియాస్లో మెడికల్ ఫెసిలిటీస్ కల్పించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. సో ఇది ఏంటంటే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ డేటాబేస్ మీద ఇది వర్క్ అవుతుంది. అది అలాగే హెల్త్ అండ్ వెల్నెస్, ప్రజల యొక్క హెల్త్ వెల్నెస్ని కూడా ఇది ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ABPMJAY, ఆల్సో నోన్ యాజ్ ద నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్. సో దీన్ని నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 2018లో ఏప్రిల్ 14న బీజాపూర్లో ఛత్తీస్గఢ్లో లాంచ్ చేశారు. సో ఇది ఎందుకు అంటే ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. పబ్లిక్కి యాజ్ వెల్ as ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇది త్రూఅవుట్ ద కంట్రీ ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది 50 కోట్ల మందికి ఈ స్కీమ్ చేరాలని ప్రభుత్వం యొక్క లక్ష్యం. గైడ్ డాగ్ డే అనేది 29th ఏప్రిల్ని జరుపుకుంటారు, లాస్ట్ వెడ్నెస్డే ఆఫ్ ఏప్రిల్. సో ఇది ఎందుకు అంటే దట్ ఈస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈస్ బ్లైండ్ ఆర్ విజువల్లీ ఇంపైర్డ్. ద డాగ్ ఎనేబుల్స్ పీపుల్ విత్ ఇంపైర్డ్ విజన్ టు గెట్ అరౌండ్ సేఫ్లీ బై బీయింగ్ ఇండిపెండెంట్. ఎవరైతే చూపు కోల్పోయిన వారు ఉన్నారో వాళ్ళకి ఈ డాగ్ ద్వారా పరిసరాల్లో ఏమైతే ఉన్నాయో వినికిడి ద్వారా ఆ డాగ్ అనేది మార్గం చూపించడం అనేది జరుగుతుంది. సో ఇది ఎందుకంటే టు రైజ్ అవేర్నెస్ అబౌట్ గైడ్ డాగ్స్ ఇన్ ద సొసైటీ. గైడ్ డాగ్స్ కోసం సొసైటీలో అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది. సో ఇది ద గైడ్ డాగ్ అండ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ హూ డెడికేట్ దేర్ టైమ్ టు ట్రైన్ అండ్ మ్యాచ్ దమ్ టు దేర్ ఓనర్స్. సో ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి ఈ డే అనేది అంకితం జరుగుతుంది. ఇది ముందుగా ఎవరు ఇనిషియేట్ చేశారంటే ఇంటర్నేషనల్ గైడ్ డాగ్ ఫెడరేషన్ ఇన్ 1992 అనే ఫెడరేషన్ వాళ్ళు దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఇది జాన్ విలియం కేన్, ఆయనే ఫౌండర్ అనమాట. సో జాన్ విలియం కేన్ అనే వ్యక్తి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. Chhattisgarh tops among other states in providing employment under MGNREGS. ఛత్తీస్గఢ్ స్టేట్ అనేది ఉద్యోగాల కల్పనలో మొదటి స్థానంలో ఉందని మనకి సర్వేస్ తెలుపుతున్నాయి. సో ఛత్తీస్గఢ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ఓవర్ 18 lakh అన్స్కిల్డ్ లేబర్స్. ఛత్తీస్గఢ్ అన్స్కిల్డ్ లేబర్స్కి ఉద్యోగ కల్పనలో ఫస్ట్ స్టేట్లో ఉంది. 18.51 lakhs పీపుల్కి ఉద్యోగ కల్పన చేసింది. ఛత్తీస్గఢ్ తర్వాత రాజస్థాన్ ఉంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ ఇలా ఫాలో అయ్యాయి. సో దీన్ని ఎవరు చెప్పారు అంటే యూనియన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది దీన్ని తెలపడం జరిగింది. సో ఛత్తీస్గఢ్ ఇందుకు కారణాలు ఏంటంటే స్టేట్ మొత్తానికి 24% విచ్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. మొత్తం 24% అనేది ఉద్యోగాల కల్పన చేస్తుంది. సో ఇది దేశానికే చాలా హైయెస్ట్ పర్సంటేజ్ ఉద్యోగాల కల్పనలో. సో ఇది కొన్ని మెజర్స్ని తీసుకుంటుంది. ఆ మెజర్స్ వల్ల ఉద్యోగ కల్పన అనేది చాలా సులభతరం అవుతుంది. ఇదంతా MGNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఈ ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది. USAID announces $3 million to support India's efforts to combat COVID-19. ఏప్రిల్ 30వ తేదీన యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ 3 మిలియన్ల కోట్ల డాలర్ని ఇండియాకి ఇచ్చింది. ఎందుకంటే COVID-19 వ్యతిరేకంగా పోరాడటానికి. సో ఇందులో ఎందుకంటే ద USAID provided $5.9 million to assist India COVID-19 pandemic to enable India control the spread of COVID-19. సో COVID-19 ఇంక స్ప్రెడ్ అవుతున్న సందర్భంలో ఇండియాకి హెల్ప్ చేయడానికి అమెరికా అనేది ఈ సహాయం చేయడం అనేది జరిగింది. సో ఇదంతా ఈ ఫండ్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారంటే టు ఇన్నోవేట్ ఫైనాన్సింగ్ ప్రాబ్లమ్. ర్యాంక్స్ 53rd ఇన్ బడ్జెట్ ట్రాన్స్పరెన్సీ. బడ్జెట్ ట్రాన్స్పరెన్సీలో ఇండియా యొక్క ర్యాంకు 53rdలో ఉంది.
అమాంగ్ 117 నేషన్స్. 117 దేశాలతో కంపేర్ చేస్తే ఇండియా యొక్క ర్యాంక్ 53rd ఇన్ బడ్జెట్ ట్రాన్స్పరెన్సీ. హెడ్ క్వార్టర్ వచ్చేసి బడ్జెట్ పార్ట్నర్షిప్, ఇంటర్నేషనల్ బడ్జెట్ పార్ట్నర్షిప్ దీన్ని రిలీజ్ చేసింది లిస్ట్. ఇంటర్నేషనల్ బడ్జెట్ పార్ట్నర్షిప్ హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉంది, యునైటెడ్ స్టేట్స్. ఏప్రిల్ 30వ తేదీన జనౌషధి సుగమ్ అనే మొబైల్ అప్లికేషన్ ఎంతమంది యూజ్ చేస్తున్నారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలపడం జరిగింది. దేశం మొత్తం మీద 3,25,000 మంది ఈ జనౌషధి సుగమ్ అనే యాప్ ద్వారా లబ్ధి పొందుతున్నారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది ఒక మొబైల్ అప్లికేషన్. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్యూస్ ఆఫ్ ఇండియా, బీపీపీఏ అనే ఒక సంస్థ దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండర్ ప్రధానమంత్రి భారతీయ జనౌషధి ప్రయోజన స్కీమ్ కింద డెవలప్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే డిజిటల్ టెక్నాలజీస్ యూజ్ చేసి ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్ర అనే స్కీమ్ కింద గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది. అంటే మెడికల్ ఫెసిలిటీస్ ఎవరికైతే లేవో వాళ్ళకి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ని ఇది సూచిస్తుంది. గూగుల్ మ్యాప్ ద్వారా ఇది జనరిక్ మెడిసిన్స్ని సూచిస్తుంది. అలాగే మంచి మెడిసిన్లు ఎక్కడున్నాయి, ఎంఆర్పి రేటింగ్స్ ఎంత, ఓవరాల్ సేవింగ్స్ ఎంత అనేది ఈ మొబైల్ యాప్ ద్వారా మనం కనుగొనవచ్చు. ఇది బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్లో అవైలబుల్గా ఉంటుంది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్ర అనేది ఒక స్కీమ్. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం ఇది స్టార్ట్ చేయడం జరిగింది.